హలో ఫుడీస్, వెల్కమ్ టు కుకింగ్ విత్ గోగో యూట్యూబ్ ఛానల్. టుడే స్పెషల్ చేపల పులుసు. ముందుగా చేపలను నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లోకి సరిపడినంత అటువంటి కారం వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మీకు సరిపడినంత సాల్ట్ మరియు చిటికెడు పసుపు వేసుకోవాలి. ధనియాల పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని బాగా ముక్కకు పట్టేలా బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకుని దాంట్లోకి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకుని ఆనియన్స్ వేసుకుని అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ మిక్స్ను బాగా మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ బాగా వేగేంత వరకు ఆనియన్స్ బాగా వేగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ఫిష్ పీసెస్ను యాడ్ చేసుకోవాలి. మొత్తం నీట్గా యాడ్ చేసుకుని ఒక 5 minutes వరకు ఉడికించుకోవాలి. తర్వాత 5 minutes తర్వాత ఆ పీసెస్ను మళ్ళీ ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకుని మరో 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ వేసుకున్న తర్వాత 5 minutes ఉడికించుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసును దాంట్లో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉడికించిన తర్వాత దాంట్లోకి ధనియాల పౌడర్, అలాగే జీలకర్ర పౌడర్ మరియు మెంతు పౌడర్ వేసుకొని ఆ చేపల పులుసును నీట్గా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకుంటే మన తెలంగాణ స్టైల్ చేపల పులుసు రెడీ. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ విత్ గోగు, అండ్ ప్లీజ్ subscribe and share, like. Thanks for watching this video.